ఈరోజు మర్యాద మనిషి రీతు చౌదరి పైన కొన్ని నామినేషన్ పాయింట్స్ ఇచ్చాను కదా! నాకైతే చాలా ఫేక్ అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కూడా తర్వాత చెప్పండి. మీ వల్ల ఏమైందంటే ఒక పెద్ద ఇష్యూ క్రియేట్ అయిపోయింది మా ఇంట్లో. మీ వల్ల మా ఇంట్లో ఏదో ప్రతి ఇష్యూ క్రియేట్ అవుతుంది అంటున్నాడు. అది మీ ఇల్లని ఎవరు చెప్పిర్రా మీకు? బిగ్ బాస్ చెప్పిండు. బిగ్ బాస్ అది మీకు ఇచ్చిన టాస్క్. అదేంటంటే మీరు హౌస్ ఓనర్‌గా ఉంటే వచ్చేటువంటి టెనెంట్స్ పైన ఏ విధంగా మీ యొక్క బిహేవియర్ ఉంటది అని మీకు తెలవడానికి, జనాలకు తెలవడానికి, మీ క్యారెక్టరైజేషన్ మీకు తెలవడానికి, మీరు ఏ విధంగా బిహేవ్ చేస్తారో తెలవడానికి బిగ్ బాస్ వచ్చి ఇచ్చినటువంటి ఒక టాస్క్. ఆ టాస్కే నీకు అర్థం కాలేదు. చూడు ఇంకా. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ యాజ్ ఏ హౌస్ ఓనర్గా నేను ముందు ఫెయిల్. ఇది కూడా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ గుర్తుపెట్టుకో. దాని తర్వాత నిన్న కెప్టెన్సీ గేమ్ జరిగినప్పుడు ఇమాన్యుయల్ అది కింద ఉన్నటువంటి రాడ్స్ పీకినప్పుడు చెప్పకుండా తీసినావు. మిగతా వాళ్ళకి చెప్పినావు, ఈ అబ్బాయికి చెప్పలేదు. దాంతోపాటు జవాన్ పవన్ పైన లెఫ్ట్ హ్యాండ్ పైన పెడితే నువ్వు రైట్ హ్యాండ్ పెట్టినని చెప్పినావు. అసలు అది నువ్వు చూడలే. ఇక్కడ కూడా బిగ్ బాస్ పెట్టినటువంటి ఈ చిన్న సంచాలక టాస్క్లో నువ్వు ఫెయిల్యూర్. ఇంకా చూడు, మళ్ళీ నువ్వు దీనికి చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే గెట్ అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్ అంటావా? చాలా ఉన్నాయి. ఇంకా చూడు, ముందర చూడు. అమ్మాయి బిగ్ బాస్ ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ క్వశ్చనింగ్ చేయట్లేదు. నువ్వు చేస్తున్నటువంటి ఫాల్స్ నామినేషన్ పాయింట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇది కూడా అర్థం కాదు, నీ ఎందుకు వస్తారా నాయన బాబు. చూడు, ఇంకా చాలా ఉన్నాయి నీ ఓవర్ యాక్షన్. మొన్న రాము రాథోడ్ పైన మాట్లాడిన విధానము, తర్వాత అందరూ లోపలికి వస్తుంటే సంజన గారిని లోపలికి వస్తుంటే మీరు ఆగండి, మీరు అక్కడనే ఆగండి. నువ్వు చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. నువ్వు ఏమనుకుంటున్నావు ఏం కథలో? నీకు అసలు ఈ బిగ్ బాస్ గేమే ఆ టాస్క్లో నీకు సక్రమంగా అర్థం కావట్లేదు. చెప్తున్నారు కదా, ఇది చేశాను, అది చేశాను, అది నడుము నొప్పులు అవి వస్తున్నాయి, అందరికి నొప్పులు వస్తాయి అంటున్నావు కదా. అసలు నీవేం పని చేసినావా? నీకు ఏం నొప్పులు అవుతున్నాయి? ఇమాన్యుయల్ని అడుగు, ఏ విధంగా పని చేస్తున్నాడు, నొప్పులు అంటే ఏందో అతనికి తెలుస్తాయి. ఈ రీతు చౌదరి ఈ విజిల్స్ అడుగుతుంది, ఆ అమ్మాయికి తెలుసు నొప్పులు అంటే ఏందో. అసలు నీకు ఇచ్చినటువంటి ఒక పనే సక్రమంగా చేయలేకుండా నువ్వు యాజ్ ఏ సంచాలకుగా ఫెయిల్ అయినావు. దానివల్లనే పెద్ద పెద్ద కొట్లాటలు అవుతున్నాయి. నీకు ఏ పని ఇచ్చినా నాకు తెలిసి నువ్వు సక్రమంగా చెయ్యవు. నువ్వు ఆర్గ్యుమెంట్ తప్ప నువ్వు ఎందులో పనికిరావు. అసలు చెప్పే పాయింట్ కూడా కరెక్ట్ చెప్తున్నావా? మొత్తం ఫాల్స్ పాయింట్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి చూడు, తెలుస్తుంది నీకు. ఇన్ని వెజిల్స్ వేస్తున్నారు, ఇంత పని చేసినా నాకు నడుము నొప్పి వస్తుంది, అయినప్పుడు కూడా నేను పని చేస్తున్నా, 5-10 మినిట్స్ నేను రెస్ట్ తీసుకున్నా, వెళ్ళినా మళ్ళీ వచ్చి పని చేస్తున్నా అని ఆమె నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు నొస్తుంది అని ఆమె నీకు చెప్పట్లేదు. ఏం మాట్లాడుతున్నావు సార్? ఇప్పుడు నొప్పి అంటే ఇప్పుడు ఆమెకు అడుగుతుందా ఇప్పుడు నొప్పి రావడానికి? కాడ ఎప్పుడో అయిపోయిన విషయాన్ని మాట్లాడుతున్నావు కాబట్టి ఆమె కూడా ఎప్పుడో నొప్పి వచ్చిన విషయాన్ని నీకు చెప్తుంది. అదే నీకు అర్థమవుతలేదు. ఏం మనిషి? ఒకసారి చూసుకో, ఒకసారి చెక్ చేసుకో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకో, అనలైజ్ చేసుకొని మాట్లాడు. ఏవైతే వర్డ్స్ మాట్లాడుతున్నావో కరెక్టా కాదా, ఏదో హీట్ ఆఫ్ ది మూమెంట్లో మాట్లాడడం కాదు. థింక్ అండ్ టాక్, మాట్లాడు. ఎప్పుడు జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె కూడా ఎప్పుడో జరిగినటువంటి నొప్పి గురించి చెప్తుంది. ఆ సెన్స్లో చెప్తుంది. నీకు ఈ సెన్స్ ఎందుకు అర్థమవుతుంది? నువ్వు చేసినటువంటి ఫాల్స్ పాయింట్స్కి అమ్మాయి నామినేషన్ ఒప్పుకోవాలా? అమ్మాయి ఒప్పుకుంటేనే గురువు అవుతుందా? నువ్వు చెప్పేటువంటి పాయింట్స్లో అసలు పసలేదు. నీవు ఏం పని చేస్తున్నావో నాకైతే అర్థమవుతలేదు, మిగతా వాళ్ళకి ఏం అర్థమైంది తెలుస్తలేదు. నీవు ఆ రాము రాథోడ్ పైన చూసిన అగ్రెషను, ఆ సంజన మేడం గారు గుడ్డు దొంగిలించిన రోజున సారీ చెప్తాని లోపలికి వేస్తుంటే ఆ గేట్ దగ్గర వచ్చి నేను లోపల రావచ్చు అని అడిగితే నీవు ఎంత ర్యాష్గా ఇట్లా మళ్ళీ ఒక క్రాస్ ఇట్లా మళ్ళీ అక్కడే ఆగు, నేను ఒప్పుకోను అక్కడంటే ఏదో నీ బిల్డప్ అయితే మస్తు చూపిస్తున్నావు బాబా. చూడు అసలు చూడు, ఇంకా ఉంది, చాలా ఉంది. నీకు బాగా తెలుస్తుందండి. నేను ఎన్ని గిన్నెలు కడిగానో తెలుసు, ఎన్నిసార్లు అమ్మాయి పనిలేక తిరగట్లేదు, పని వల్లనే వస్తుంది. వాటర్ బాటిల్ పట్టుకోవడానికి వస్తుంది, మీ ఇంట్లో వెజిల్స్ కడగడానికి వస్తుంది. మ్యాన్పులేట్ ఎవరు చేసిండ్రు? ఒక్కరన్నా ఇది నామినేషన్ అయిపోయిన తర్వాత మ్యాన్పులేట్ ఈ అమ్మాయి ఏమేం చేసిందో ఒక్కరితోటి ప్రూవ్ చేయి. దాంతోపాటు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లో ఒక పండుగ అయితే, ఒక అకేషన్ వస్తే చుట్టాలు వస్తారు. చుట్టాలు వచ్చిన తర్వాత వెల్కమ్ చెప్తారు. మీరు వెల్కమ్ చెప్పిన తర్వాత మరియు పండగ సందర్భంలో అన్ని చేస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రతిసారి మీ ఇంట్లోకి వచ్చినటువంటి చుట్టాలు అది పర్మిషన్ తీసుకుని లోపలికి వస్తారా? ఒకసారి ఆలోచించు. అమ్మాయి ఇండివిజువల్గా వచ్చినప్పుడు, ఒంటరిగా వచ్చినప్పుడు, ఏమైనా పని చేయడానికి వచ్చినప్పుడు మీ దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తుంది. మేము చూస్తున్నాం కూడా. టాస్క్ అయినప్పుడు, ఫన్నీ టాస్క్ అయినప్పుడు అందరితో పాటు వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు సామి? ఒకసారి చూసుకో.
ఏం అన్నీ manipulate- తెలుసు, ఏం అన్నీ తిరుగుతున్నాను, తెలుసు. ఏం తిరుగుతున్నాను, ఏం manipulate మీరు ఎలా చేస్తున్నాను, ఏం తిరుగుతున్నారో తిరుగుతున్నాను, ఏం manipulate ఎలా చేస్తున్నాను. తిరుగుతున్నారో తెలుసు, ఏం అవునయ్యా, చేస్తున్నారో నాకు ఇలా తిరుగుకుంటూనే మాట్లాడతా. ఎవరికంటే నేను ఇలా అందరికంటే మాట్లాడతా, ఎక్కువ టైం ఇలా స్పెండ్ తిరుగుకుంటూ చేసేది మాట్లాడతా. ఇప్పుడు పని ఏంటి చేసుకొని నువ్వు మాట్లాడేది? వేరే ఇప్పుడు ఏంటి ప్లేసెస్కి నువ్వు వెళ్ళిపోతున్నారు. మాట్లాడేదా? మీరు మాత్రం గంటలు గంటలు ఉంటున్నారు అంట్లే అంతమంది హౌస్ మేట్స్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు తింటారు, ఎన్ని వెజల్స్ పడతాయి, ఎన్నిసార్లు కడగాలి, ఎంత టైం పడుతుంది, మళ్ళీ టైం స్పెండ్ చేయక ఎట్లుంటుంది. అమ్మాయికి మళ్ళీ అసిస్టెంట్ కూడా పెట్టలేదు. ఒకసారి నువ్వు గమనించు, ఒకసారి నువ్వు అడుగు, ఒక రోజు నీకు వీలైతే, నీకు ఫ్యూచర్లో కంపల్సరీ వస్తే ఈ అబ్బాయికి వెజల్స్ కడిగేటువంటి పని ఇవ్వండి, ఎంత టైం పడుతుంది ఏం కదా అని తెలుస్తుంది. ఇంకోటి, అమ్మాయికి అసిస్టెంట్ కూడా లేనంటున్నాడు, టైం పట్టకేం పడుతుంది. ఒకసారి నువ్వు గమనించి, ఇంట్లో గమనించి తెలుస్తుంది. ఇంట్లో గమనిస్తే నీకు అర్థమవుతుంది. నువ్వు పని చేస్తున్నావో చేస్తలేవో తెలియదు, కానీ నువ్వు చూడడానికి ఎంత ఇబ్బంది అయితే, మళ్ళీ ఆడ వచ్చి పని చేసి అమ్మాయికి నడుముబోంగా పని చేసి ఇంత చేస్తే నువ్వు ఫాల్స్ పాయింట్స్ పెడితే మన కోపం ఎందుకు అది అరుస్తుంది అంటున్నావు. ఫస్ట్ నువ్వేం మాట్లాడుతున్నావు చూడు. టైం కంపల్సరీ పడుతుంది. 15 మంది వెజల్స్, వాళ్ళ బొగాడలు, గిన్నెలు అన్నీ చేయాలి. మళ్ళీ మీరు వేస్తున్నటువంటి తొక్కలు, తోనెంగలు, అన్న సింకులు వేస్తున్నాయి అన్నీ తీయాలి. మళ్ళీ టైం పట్టక ఏం చేస్తుంది? ఆ అమ్మాయి ఏదో వచ్చి లోపల భరతనాట్యం చేస్తుందా, లేకపోతే ఏమన్నా టైం పాస్ చేస్తుందా? చాలా జెన్యున్గా పనిచేస్తుంది అమ్మాయి. ఇంకా నీ దగ్గర చాలా సాఫ్ట్గా మాట్లాడింది అమ్మాయి. మిగతా వాళ్ళు కంట్రోల్ చేస్తారు, కానీ ఆ అమ్మాయి ప్లేస్లో ఉంటే అర్థమవుతుంది. నువ్వు ఏం పాయింట్స్ మాట్లాడుతున్నావు. టైం వేస్ట్ చేస్తుందా, టైం ఎక్కువ స్పెండ్ చేస్తుందా ఇంట్లో. నేను క్వశ్చన్ కూడా చేయలేని స్థితిలో ఉన్నా, ఎందుకంటే మీరు ఏ పర్పస్కి వస్తున్నారో నాకు తెలియట్లేదు. దొరికిపోయినావు ఇక్కడ. నేను క్వశ్చన్ కూడా వేసే పరిస్థితిలో లేనంటున్నావు. దాని తర్వాత నువ్వు ఏ పర్పస్ కోసం వస్తున్నావో అర్థం కావట్లేదు అంటావు. మళ్ళీ అలానే ఫస్ట్ ఇంట్లో ఇష్యూస్ నీ వల్లనే ప్రాబ్లం అవుతుంది అంటావు. నువ్వు ఏ టైంకి వస్తున్నావో, ఎంత టైం స్పెండ్ చేస్తున్నావో నాకు తెలుసు అంటున్నావు. ఎవరిని మ్యానిపులేట్ చేస్తున్నావో తెలుసు అంటావు. ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా అంటావు. అందరిని మ్యానిపులేట్ చేస్తానంటావు. మళ్ళీ ఏ క్వశ్చన్ వేయాలో అర్థం కావట్లేదు అంటావు. మరియు నువ్వు ఎందుకు ఏ పర్పస్కి వచ్చినావో అర్థం కానప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు మాట్లాడినావు? ఏం మాట్లాడుతున్నావు? ఫోర్త్ పాయింట్, ఇష్టం వచ్చినట్టు ఆ రోజు టాస్క్ లో నేను clearly మిమ్మల్ని ఏం అనట్లేదు. నేను clearly డబుల్ మిమ్మల్ని ఏం స్టాండర్డ్స్ అనట్లేదు. ప్రూవ్ చేసిన మీరు వ్యక్తి తీసుకొచ్చి కావాలి, ఎవరు ఇష్టం వచ్చినట్టు అంటే వన్ ఆఫ్ ది గేట్ నుంచి బయటికి వెళ్ళిపోండి అనుకుంటే మీరు మాట్లాడుతున్నారు. టీమ్మేట్ ని కూర్చోమని చెప్పి వాళ్ళ టీమే లేస్తుంటే చెప్పలేస్తాను అసలుకి. అక్కడనే డబుల్ స్టాండర్డ్స్ ప్రూవ్ అయిపోయాయి. ఒక నిమిషం. వీళ్ళ టీంను కూర్చోమని చెప్పిందంట, వాళ్ళ టీము లేస్తుంటే కూడా వాళ్ళని కూర్చోమని చెప్పలేదంట. ఆ విధంగా చెప్పినందుకు ఈ అమ్మాయి డబుల్ స్టాండర్డ్ ఆడుతుందంట. అబ్బా, ఏం పాయింట్స్ వేసుకుంటున్నావు, ఏ పాయింట్స్ దొరుకుతున్నాయి, నువ్వు ఏం నామినేషన్ పాయింట్ చెప్తున్నావు, నాకైతే బుర్ర ఖరాబ్ అవుతుంది. ఇంత సీరియస్ అవుతున్నా కానీ కోపం వస్తుంది, కానీ నీ పాయింట్ చెప్తే నాకు నిజంగా నవ్వు వస్తుంది. ఒకసారి చూడు. సంచాలక లెక్క నేను చేస్తుంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైవర్షన్ పాయింట్స్ మీరు కావాలని చేసినట్టు నాకు తెలుస్తుంది. నా మనసులో గురి మీకు అన్ని తెలుస్తాయా? అఫ్ కోర్స్ తెలుస్తాయి. నువ్వు సంచాలకలాగా చేస్తుంటే అమ్మాయి చెప్పినటువంటి పాయింట్స్ వల్ల మ్యాటర్ డైవర్ట్ అయిపోతుంది. అఫ్ కోర్స్ నీకు తెలుస్తుందా? ఎటు తెలుస్తుంది? నువ్వు పరకాయ ప్రవేశం చేస్తున్నావా? మస్తు జోక్స్ చూడు, నాకు ఇదైతే మస్తు జోక్ అనిపిస్తుంది. టీంని కూర్చొని అంటున్నారు. ఉన్నదే 2-3 మంది అక్కడ. మీ టీం 9 మంది ఉంది. వాళ్ళని కూర్చోమని మీరు ఒకసారి కూడా అనలేదు. సంచాలక్ గారు చూడండి, సంచాలక్ గారు కూర్చొని అన్నారు తప్పితే. ఇది కదా నీ బాధ. సంచాలకు పని చేయట్లేదు, సంచాలకు చూడండి అని వాళ్ళు నువ్వు చేసిన మిస్టేక్స్ పాయింట్అవుట్ చేసారు కాబట్టి నీకు చాలా బాధ అనిపించి నామినేట్ చేసినట్టున్నావు నాకు తెలిసి. కానీ అక్కడ పాయింట్స్ మాత్రం ఏమీ లేవు. యాజ్ ఏ సంచాలకుగా నువ్వు ఫెయిల్యూరు. ఆ ఇమాన్యుయల్ రాడ్ తీసినప్పుడు ఆయన ముందే ఆగమని చెప్పకుండా, గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత గుంజమని చెప్పకుండా, ఆయన చెప్పకపోవడం వల్ల ఆయన తెలియక గుంజాడు. తర్వాత పవన్ చేయ వెళ్ళడం నువ్వు సక్రమంగా చూడలేదు. యాజ్ ఏ సంచాలకుగా నువ్వు ఫెయిల్యూర్. మరి నీ ఫెయిల్యూర్ను వాళ్ళు చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఎట్లా మళ్ళీ కంటెస్టెంట్లు అవుతారు? కంపల్సరీ నువ్వు చేస్తున్నది తప్పు అని నువ్వు వార్న్ చేస్తే నీకు అప్పటికైనా తెలివి వస్తుందని నీకు చెప్పారు, కానీ అది నీకు కూడా అర్థమవుతలేదు. ఏం చేయాలి అమ్మ? దాని గురించి నువ్వు పాయింట్లో పెడుతున్నావు. అసలు పాయింట్ లేని దానికి నువ్వు పాయింట్ పెడుతున్నావు అంటే నువ్వు మేధావి రా నాయన. నమస్తే, నీకు మస్తు మేధావి. మీటి మరి మీరు కూడా కొంచెం కూర్చోండి భయ్, వేరే వాళ్ళు కూడా కూర్చుంటే అనలేదు. నన్ను పాయింట్అవుట్ చేసి నన్ను దేన్ని డైవర్ట్ చేయాలని ఎన్ని ట్రై చేసినా నాకు తెలుసు. నిన్ను డైవర్ట్ చేయడం కాదురా నాయన. నువ్వు ఈరోజు అమ్మాయిని నామినేషన్ చేసి అన్ని పాయింట్స్ నువ్వు ఎందులో వీక్ ఉన్నావో నువ్వు క్లియర్గా నీ అంతలకు నీవే చెప్పుకున్నావు. పాయింట్ లేని దానికి పాయింట్ అని చెప్తున్నావు. డైవర్ట్ చేస్తే నువ్వు డైవర్ట్ అయ్యేటోడవు. నీవు ఇంత కంటెస్ట్ ఏందా అంతకు నాకు అర్థం కాదు. ఎవరో డైవర్ట్ చేస్తే నువ్వు డైవర్ట్ అయితే అసలు నువ్వు యాజ్ ఏ కంటెస్టెంట్గా నువ్వు ఫెయిల్యూర్. నువ్వు వాళ్ళు మస్తు డైవర్ట్ చేస్తావు, డైవర్ట్ అయిపోతావా? So please, of course, undoubtedly, thank you for giving me such kind of respect. So దానికోసమే ఆ రోజు డబుల్ స్టాండర్డ్స్ అండ్ హిపోక్రసీ అని ఉన్న పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేశాను, ప్రూవ్ చేశాను. దీని వల్ల 4 పాయింట్స్ అయిపోయింది బిగ్ బాస్. కెప్టెన్సీ టాస్క్ రోజు ఈ అమ్మాయి డబుల్ స్టాండర్డ్, హిపోక్రసీ ఎస్టాబ్లిష్ చేసినట్ట, ప్రూవ్ చేసినట్ట, అయిపోయింది బిగ్ బాస్. అయిపోయింది, ఈ నామినేషన్ అయిపోయింది. నీ తెలివేందో అయిపోయింది, నీ పని కూడా అయిపోయింది.
నీవు నామినేషన్లో ఉన్నావో లేవో నాకైతే తెలియదు, ఇంకా చూస్తా. నీవు ఏం చెప్పినావో నాకైతే ఏం అర్థం కాలే. ఇవన్నీ ఫాల్స్ పాయింట్స్, మీరందరూ చూస్తున్నారు చూడండి. ఒకవేళ ఫాల్స్ పాయింట్స్ అవునా కాదా, మీరు లైవ్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈయన ఏం చేసిండు, ఆ అమ్మాయి ఇంతకుముందు ఎట్లా ఆడింది, ఏం కథ, ఈ అమ్మాయి ఏం టైం పాస్ చేసింది, ఎవరు మ్యానిపులేట్ చేసింది, ఎక్కువ టైం ఏడ స్పెండ్ చేసింది, ఏం చేసింది, ఆడ హిపోక్రసీ ఏముంది, తర్వాత డబుల్ స్టాండర్డ్ ఏడు ఉంది, నాకేది అర్థమవుతలేదు. 100% నా ప్రకారం ఇవి ఫాల్స్ పాయింట్స్. యాజ్ ఏ కంటెస్టెంట్గా యు ఆర్ అన్ఫిట్ ఇన్ ద బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ వరకు. ఫ్యూచర్లో నీవేమన్నా నీ గేము నీ యొక్క స్కిల్స్ ఏమైనా పెంచుకుంటే అందరిని అర్థం చేసుకుని ముందుకెళ్తే వెళ్తావు, లేకపోతే నువ్వు ఏంటో అసలు నువ్వు సెలెక్ట్ చేయడమే ఆ రోజు నాకు ఎక్కనో ఈ కరెక్ట్ కాదు, సెలెక్షన్ కరెక్ట్ కాదు అనిపించింది. ఏమో చేసిరు, ఏదో పాయింట్స్ నీ లోపల ఉండొచ్చు కూడా, దాన్ని కరెక్షన్ చేసుకొని ముందుకెళ్ళు. ఇట్లా తిక్క పిచ్చి పిచ్చి పాయింట్స్ పెట్టి అందరిని నామినేట్ చేయకు. అందరు చూసేవాళ్ళు చూస్తున్నాం. నీవు ఎట్లా చేస్తున్నావో మాకు అర్థమవుతుంది, జర చూశాడు మనీష్. ఇట్లా పిచ్చి పిచ్చిగా హిపోక్రసీ ఇంగ్లీష్ మోడల్ 4-5 మోడల్ చెప్పి నువ్వేదో ఇట్లా చూసి ఇట్లా చేసి అది ఆట కాదు. అందరూ అర్థం చేసుకోవడం ఆట, అందరిలో కలిసి ఉండడం ఆట. అవతలని అర్థం చేసుకుని అవతల వాని ప్లేస్లో నువ్వు ఉండి ఆలోచించాలి. నీ ఆట నువ్వు ఆడాలి, అవతల తరపున కూడా ఆలోచించి ఆట ఆడాలి. అందరినీ కలిసిపోయి ఆడాలి. ఎమోషన్ ఉండాలి, పాయింట్స్ ఉండాలి, అన్నిటికన్నీ ఉండాలి. ఇవన్నీ నీకు తెలియవు నా ఉద్దేశం. ఇది కూడా తప్పు కావచ్చు, నువ్వు ప్రూవ్ చేయి ఫ్యూచర్లో. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ కమెంట్ చేయండి ఏమైనా ఉంటే.